డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరి మధ్య దొంగాట మరోసారి బట్టబయలైంది. ఇద్దరు కలిసి అందరినీ బురిడి కొట్టించారని అనుమానం కూడా మొదలై ఇద్దరు మళ్ళీ కలిసిపోయారా అనే రకంగా కూడా క్వశ్చన్ మార్క్గా మారింది ఇక్కడ. అయితే డొనాల్డ్ ట్రంప్ విషయం పైన ఎలాన్ మస్క్ మొన్న మధ్య ఒక ట్వీట్ చేశారు. ఎపిస్టైన్, జెఫ్రీ ఎపిస్టైన్ అనేటువంటి ఒక వ్యక్తి గతంలో అనేక మార్లు అటు ప్రజాప్రతినిధికి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి మహిళల్ని సప్లై చేస్తుండేవాడట, మహిళల్ని అందిస్తూ ఉండేవాడు. అయితే ఆ దుర్మార్గుడి యొక్క దుశ్చర్యలకు సంబంధించిన దాంట్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క భాగస్వామ్యం కూడా ఉందనేటువంటి ఒక మాటని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. చూడండి ఇక్కడ, టైమ్ టు డ్రాప్ ద రియల్ బిగ్ బాంబ్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఇన్ ఎపిస్టైన్ ఫైల్స్. సో ఎపిస్టైన్ అనేటువంటి వ్యక్తి ఎవరు నేను చెప్పాను కదా, ఒక సెక్స్ స్కాండల్లో ప్రూవెన్ నిందితుడు, అక్యూజ్డ్ పర్సన్, జైలు జీవితం గడిపాడు. జైలు జీవితం గడిపి కొన్ని రోజుల తర్వాత బయటికి వచ్చాడు. ఒక మైనర్ గర్ల్ సెక్స్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తే ఈ జెఫ్రీ ఎపిస్టైన్ అనే వ్యక్తి. అయితే ఎపిస్టైన్ అనేటువంటి ఒక ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎస్, ఇక్కడ కనబడుతూ చూడండి, ఎస్ ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తి ఎపిస్టైన్. సో ఎపిస్టైన్ అనేటువంటి ఈ వ్యక్తి ఆ డొనాల్డ్ ట్రంప్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఎపిస్టైన్ ఫైల్స్ త్వరలోనే బయటకు రాబోతున్నాయి. దిస్ ఈస్ ద రియల్ రీజన్ దే హ్యావ్ నాట్ బీన్ మేడ్ పబ్లిక్. హ్యావ్ ఎ నైస్ డే డీజే అని అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇది ఎలాన్ మస్క్ ట్వీట్. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ డిలీట్ చేశారు ఎలాన్ మస్క్. మరి నిజంగా ఒక సెక్స్ స్కాండల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి ట్వీట్ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చి, ఒక నిజం కాకపోతే ఎందుకు ట్వీట్ చేశాడు? ఇట్స్ ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ నిజంగా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రకారంగా ఇక్కడ కనిపించేటువంటి ఈ సెక్స్ స్కాండల్ ఇరుక్కున్నటువంటి ఎపిస్టైన్కి డొనాల్డ్ ట్రంప్కి సంబంధం లేకపోతే వై డిడ్ హీ మెన్షన్ డొనాల్డ్ ట్రంప్ హియర్? డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ పాయింట్. ఒకవేళ మెన్షన్ చేస్తే నిజమే అయితే ద టైమ్ టు డ్రాప్ ద రియల్ బిగ్ బాంబ్ అండ్ బిగ్ అప్డేట్ కమింగ్ సూన్. ఇవి ఆయన పోస్ట్ చేసినటువంటి ఆ ట్విట్టర్ మెసేజ్, ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి మాటలు. మరి బిగ్ బాంబ్, రియల్ బిగ్ బాంబ్ బయటకు వచ్చిందని, త్వరలోనే అంతా బయట పెడతానని, ఎపిస్టైన్తో డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలని చెప్పి ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అంటే ఆయన చెప్పిన మాటలు అవాస్తవమనా, లేదంటే ఆయన చెప్పిన మాటలు ఎలాన్ మస్క్ భయపడిపోయి ఎలాన్ మస్క్ భయపడిపోయి ఈ ట్వీట్ని తొలగించారా? అయితే యాజ్ ఆఫ్ నౌ నేను కొన్ని ఇదే విషయం పైన ఎందుకు డిలీట్ చేశారనేటువంటి విషయాన్ని అంటే అమెరికన్ వెబ్సైట్ల ద్వారా, అమెరికాలో ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా నేను తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అయితే ఇక్కడ కనిపించే ఎపిస్టైన్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకి డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఎలాన్ మస్క్ బయట పెడితే, ఇప్పుడు ఎలాన్ మస్క్ విషయంలో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన సన్నిహితులు, లేకుంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎలాన్ మస్క్ గురించి ఏం చేశారు తెలుసా? ఎపిస్టైన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మ్యాక్స్వెల్, సో గిస్లైన్ మ్యాక్స్వెల్ అనేటువంటి ఒక యువతితో 2014లో ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఫోటోలు దిగాడట. ఇద్దరి మధ్య చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయట. ఇక్కడ మ్యాక్స్వెల్ కూడా, ఇక్కడ ఎపిస్టైన్ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ కూడా సెక్స్ స్కాండల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ కూడా జైలుకి వెళ్ళి వచ్చింది. సో సుమారుగా 4-5 ఏళ్ల పాటుగా జైల్లో గడిపారు ఇద్దరు కూడా. సో బయటికి వచ్చినటువంటి ఆ మ్యాక్స్వెల్తో ఉన్నటువంటి ఆ గతంలోని ఫొటోస్ ఇప్పుడు ట్రంప్కి సంబంధించిన వ్యక్తులు, రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఈ విషయాన్ని, ఫోటోలను బట్టబయలు చేస్తున్నారు. అంటే ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్కే కాదు, ఎపిస్టైన్తో ఎలాన్ మస్క్కి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. చూడండి, ఇంతకంటే మించి ఆధారం ఉందా? నిజంగానే ట్రంప్కి ఎపిస్టైన్కి సంబంధించిన ఫోటోలు బయట పెట్టమని చూద్దాం. కానీ ఎలాన్ మస్క్ అక్కడ ఎపిస్టైన్ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్తో గడిపినటువంటి సెన్స్ ఇక్కడ కలిసినటువంటి ఆ ఫొటోస్ని రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బయట పెడుతూ, చూడండి అసలు దొంగ ఎలాన్ మస్క్ అనేటువంటి విషయాన్ని, ఎలాన్ మస్క్ విషయానికి దృష్టికి వచ్చే రకంగా రిపబ్లికన్ పార్టీ వ్యక్తులు ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నువ్వు దొంగే, నేను దొంగే, సో ఇద్దరం మన దొంగతనాలను బయట పెట్టుకుంటే బయటకు వస్తే ఆఖరికి వస్తే నవ్వుల పాలవుతున్నామని చెప్పి ఇద్దరు ఈ పోస్ట్ని డిలీట్ చేసేశారు. ఇటు మస్క్ భయపడి డిలీట్ చేసేసాడు, అటు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. సో ఇక్కడ మరి అసలు దొంగలు ఎవరయ్యా అంటే చూసేటువంటి పాపం అమాయక ప్రజలే ఒక రకంగా అమాయకులు అయిపోయి బుడ్డి కొట్టేసేటువంటి ప్రయత్నం అక్కడ ఇద్దరు కలిసి చేశారు. సో జెఫ్రీ ఎపిస్టైన్కి సంబంధించినటువంటి ఆ సత్సంబంధాలు డొనాల్డ్ ట్రంప్కు ఉన్నాయటువంటి మాటని ఎలాన్ మస్క్ చెప్పుకొస్తే, ఎలాన్ మస్కే ఎపిస్టైన్కి సంబంధించినటువంటి గర్ల్ ఫ్రెండ్తో ఆయన తిరిగాడు, ఇదిగోండి ఆధారాలు అని చెప్పి అటువైపు నుంచి రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన లీడర్స్,
ట్రంప్కి సంబంధించిన అభిమానులు అంటే నువ్వు దొంగ అని చెప్పి ఒకరినొకరు పెద్ద ఎత్తున వారిద్దరు కూడా నువ్వు దొంగతనం చేసావు అనుకున్నారు స్టార్టింగ్లో. ఇద్దరం దొంగలమే కాబట్టి మన విషయాలు బట్టబయలు చేస్తే ప్రజలు నవ్వుతున్నారని చెప్పి ఇద్దరు కూడా డిలీట్ చేశారు. సో ఇక్కడ మీరు సపోర్ట్ ఎవరికి అనేది మేము కామెంట్ బాక్స్లో పోల్ కండక్ట్ చేస్తున్నాము. సో మీ సపోర్ట్ ఎవరికి అని అంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇద్దరు దొంగలే అని చెప్పి 53% అని చెప్తున్నారు. ఎస్, నిజానికి ఇప్పుడు ఈ ట్వీట్లన్నీ చూస్తుంటే ఇద్దరు దొంగలు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఎపిస్టన్ అటువంటి ఒక సెక్స్ స్కాండిల్లో డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఇటు ఎలాన్ మస్కే ఎపిస్టన్ గర్ల్ ఫ్రెండ్తో దిగిన ఫోటోని ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేయడం, ఆ తర్వాత 2 డిలీట్ అయిపోవడం. సో అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఒకసారి మళ్ళీ మీకు రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తే కనుక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అమెరికాలో ఇంప్లిమెంట్ కాబోతోంది. అయితే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఇంప్లిమెంట్ కాబోతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్కి నచ్చలేదు. సో కాబట్టి ఎలాన్ మస్క్ ఏం చేశాడు, డొనాల్డ్ ట్రంప్ని విభేదించి బయటకు వచ్చి డోజ్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి వరస్ట్ ట్వీట్లతో డొనాల్డ్ ట్రంప్కి పిచ్చి లేపాడు. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి కూడా కారణం నేనే అనేటువంటి ట్వీట్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్లో మెన్షన్ చేయడంతో సో ఇక డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, ఆయనకు రావాల్సిన కాంట్రాక్ట్లని సబ్సిడీస్ మొత్తాన్ని బ్యాన్ చేయడమే కాకుండా ఇప్పుడు ఎలాన్ మస్క్ అంటే ఎవడసలు వాడెవడు ఆ రకంగా క్వశ్చన్ చేస్తూ తిరిగి మీడియా అడిగిన క్వశ్చన్స్ కూడా ఆయన అసలు ఎలాన్ మస్క్ అనే ఎవడో తెలియదు, నాకు సంబంధం లేదని రకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొస్తున్నాడు. ఒకసారి ప్రజెంట్ ఇద్దరు దొంగలైనటువంటి ఈ మీ కామెంట్ పైన నేను మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సచిన్ నుంచి తెలుసుకుంటాను. ఏ సచిన్, సో ఇద్దరు దొంగలే, ఒక రకంగా ఇద్దరు కూడా సెక్స్ స్కాండల్కి సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పుడు ఇద్దరు ట్వీట్లు డిలీట్ తర్వాత అర్థమవుతోంది. మొదటిగా అటు డొనాల్డ్ ట్రంప్ ఈ సెక్స్ స్కాండల్లో పాల్గొన్నటువంటి జెఫ్రీ ఎపిస్టిన్తో పరిచయాలు ఉన్నాయి, ఎపిస్టిన్తో సత్సంబంధాలు అనే రకంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఏమో మ్యాక్స్వెల్ ఎవరైతే ఎపిస్టిన్ గర్ల్ ఫ్రెండ్తో దిగిన ఫోటోల్ని ఇటు ట్రంప్ అభిమానులు లేకపోతే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ట్వీట్ చేశారు. ఇప్పుడు 2 ట్వీట్లు కూడా మాయమైపోయాయి, 2 ట్వీట్లు కూడా కథం పట్టించేశారు. అప్డేట్స్ ఏంటి, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్లీ దీనికి సంబంధించి వైట్ హౌస్ ఎప్పటికప్పుడు దీన్ని పూర్తిగా పర్యవేక్షించింది. ఎప్పుడైతే ఎలాన్ మస్క్ కి అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ తో పాటు డొనాల్డ్ ట్రంప్ కి వీళ్ళిద్దరికి మధ్య ఇష్యూ ట్రిగర్ అయిందో కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఇద్దరికి సంబంధించి ఇంపాక్ట్ పడ్డాయి. దాని కింద పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఇప్పుడు పుంజుకుంటున్న పరిస్థితి అంటే అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు జేడీ వాన్స్ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. మనోజ్, జేడీ వాన్స్ ఏమంటున్నాడంటే హోప్ ఎలాన్ కమ్స్ బ్యాక్, అంటే ఇండైరెక్ట్ గా ఎలాన్ మస్క్ తిరిగి వస్తున్నాడు అనే అంశాన్ని ఇటు జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక మాట ఇక్కడ వినిపిస్తోంది, అదేంటంటే కనుక వైట్ హౌస్ నేరుగా రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అధికారులు సైతం రంగంలోకి దిగారు ఈ మాటకు సంబంధించి. ఎందుకంటే ట్రంప్ మార్నింగ్ ఇదే అంశానికి సంబంధించి మార్నింగ్ ద సెన్స్ అక్కడ కాలమాన ప్రకారం అడిగిన సందర్భంలో నేను ఎక్కడా తగ్గేది లేదు, ట్రంప్ ఒకవేళ ఎలాన్ మస్క్ వచ్చి మాట్లాడినా నేను తగ్గేది లేదన్నాడు. సో ఆ తర్వాత పరిణామాలు, ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గా ప్రెషర్ పడుతోంది, అట్ ద సేమ్ టైం రాజకీయంగా ఇంపాక్ట్ చూపిస్తోంది, దీంతో పాటు వాళ్ళకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. సో ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎలాన్ మస్క్ కనుక తన దిగ్గజ వ్యాపార సంస్థలని అక్కడ పక్కన పెట్టి మిగిలిన చోట ఎస్టాబ్లిష్ చేస్తే అమెరికా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీ పెడితే కనుక అది రిపబ్లికన్ పార్టీని చీల్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఇటు రిపబ్లికన్ పార్టీ అది ఆలోచించింది, అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ కి సంబంధించి తనకి అమెరికా మార్కెట్ కావాలి, అట్ ద సేమ్ టైం ప్రపంచ మార్కెట్ కూడా కావాలి. సో ఇద్దరిది మ్యూచువల్ బెనిఫిట్. ఈ అంశానికి సంబంధించి వైట్ హౌస్ రంగంలోకి దిగింది. జేడీ వాన్స్ ఇక్కడ కీలకంగా మారుతున్న వ్యక్తి. జేడీ వాన్స్ కి సంబంధించి ఒక మాట అనడం జరిగింది. ఇక్కడ జేడీ వాన్స్ ని అధ్యక్షుని చేయాలి అనే ప్రతిపాదన ఎలాన్ మస్క్ తెర మీద తీసుకొచ్చాడు. ఇక్కడ 2గా చీల్చే ప్రయత్నం చేశారు రిపబ్లికన్ పార్టీని కూడా. 2గా చీల్చిన తర్వాత తను కూడా ఒక పొలిటికల్ పార్టీలో డెవలప్ అవ్వాలనుకున్నాడు. సో దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నాడు. సో ఇది రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ కి ఈ టర్మ్ తో అయిపోతుంది. బట్ నెక్స్ట్ టర్మ్ నుంచి ఏంటి పరిస్థితి, ఒకవేళ పొలిటికల్ పార్టీ పెట్టి జేడీ వాన్స్ కనుక అటువైపు కనుక వెళ్ళగలిగే అటువంటి పరిస్థితులు ఉంటే రిపబ్లికన్ పార్టీకి తెప్పడుతుంది. సో పొలిటికల్ సినారియోలు అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ కి సంబంధించి రిపబ్లికన్ పార్టీకి బాగా సపోర్ట్ ఇచ్చారు. దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఇటు ట్రంప్ ప్రచారానికి ఉపయోగించాడు. కాబట్టి ఎలాన్ మస్క్ అవసరం రిపబ్లికన్ పార్టీకి ఉంది, రిపబ్లికన్ పార్టీ అవసరం ఎలాన్ మస్క్ ఉంది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ట్రంప్ బెట్టి చేశాడు, ఈ మాట వాస్తవం. కానీ రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెజర్ పెరిగింది. రిపబ్లికన్ పార్టీలో ప్రెజర్ పెరగడంతో ఎటు తప్పలేని పరిస్థితి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ అంశానికి సంబంధించి ఎస్పెయిన్ ఫైల్స్ సంబంధించి మాట్లాడిన సందర్భంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఎందుకంటే బిగ్ బాంబ్ అంటూ కూడా తను ఇదే మాటని ప్రస్తావించడం జరిగింది. నిన్న ఇదే సందర్భానికి మనం మాట్లాడుతున్నాం. ఎస్పెయిన్ ఫైల్స్ లో
ట్రంప్ పేరుంది, అందుకే ఆ ఫీల్డ్ కాపీస్ అక్కడ బయటపడనివ్వలేదు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది, రిపబ్లికన్ పార్టీ బయటపడనివ్వదు ఎస్ఎన్ ఫైల్ కి సంబంధించి. సో ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా రెండు కోణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ ఫైల్స్ లోకి సంబంధించి పేరు బయటపడితే అది కేవలం ట్రంప్ కు మాత్రమే పరిమితం అవ్వదు. రాబోయే ఎన్నికలు, నెక్స్ట్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమోక్రాట్లకు ఈజీ వే అయిపోతుంది. ఇది ఒక్క పాయింట్ ని ట్రిగర్ చేసి ఎలాన్ మస్క్ ని కూడా టార్గెట్ చేసి డెమోక్రాట్లకు ఒక వే క్లియర్ అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, మ్యూచువల్ గా బిజినెస్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటు ట్రంప్ కి సంబంధించి వ్యాపార విస్తరణకి సంబంధించి ఆలోచిస్తున్నాడు. కావాలంటే ఇవన్నీ ఓవరాల్ గా సచిన్ ఇద్దరి మధ్య ఆ సమస్యలు ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవాలా? కంప్లీట్ సమస్యలన్నింటికి ఒక ఫుల్ స్టాప్ పడిపోయింది. మళ్ళీ వారిద్దరు కూడా గతంలో మాదిరిగా చట్టా పట్టాలు వేసుకొని తిరిగే అవకాశం ఏమైనా కనబడుతుందా? నివుడికప్పుడు నిప్పని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైనా ఈ మంట మళ్ళీ బయటకు రావచ్చు. పొలిటికల్ గా రిపబ్లికన్ పార్టీలో ఒకవేళ సెగ కనుక తగిలితే ఆ సెగలో ట్రంప్ అనేవాడు కనుక కార్నర్ అయిపోతే బహుశా ఎలక్షన్స్ ముందు ట్రంప్ అనే వ్యక్తి కనుక ఆబ్వియస్లీ, ఎందుకంటే సెకండ్ టర్మ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం కి ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ సందర్భంలో మస్క్ కానీ లేకపోతే జేడీ వ్యాన్స్ కానీ, అప్పుడు జేడీ వ్యాన్స్ ఇప్పుడైతే కంప్లీట్ గా ప్రో రిపబ్లికన్ పార్టీ లాగే కనిపిస్తున్నాడు. ఏమో రాజకీయాలు మనం చెప్పడం ఏం జరుగుతుంది అనేది. సో ఇటువంటి సినారియోలో మస్క్ కనుక కొత్త అడుగు వేస్తే అప్పుడు పొలిటికల్ ఈక్వేషన్ మారే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరు కలుస్తారు, కలిసి ప్రయాణం చేస్తారు. బట్ ఆ డిఫరెన్స్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను సామెత గురించి మనకి తెలుగులో ఒక పదం ఉంటుంది, ఒక పోయం ఉంటుంది. ఇనుము విరిగిన నీరు మారు కాచి అతికొచ్చుకున్నాము గాను మనసు విరిగిన మర్యాదకు రాతయ్య విశ్వరాభిరామ వినగవేమ అని చెప్పి. అంటే ఒకసారి విరిగిన తర్వాత కలవడం కష్టం. సో అది కలిసినా అతికినట్టే ఉంటుంది. సో ప్రెసెంట్ అదే కంటిన్యూ అవకాశం ఉంది. ఇది డెమోక్రాట్లకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. మనోజ్ రైట్ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ట్రంప్ మస్క్ మళ్ళీ కలిసిపోయారా అంటే ఈ ట్వీట్ల డిలీట్ ద్వారా చాలా క్లియర్ అర్థమవుతోంది. ఒకరిపై ఒకరు చాలా సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ట్వీట్లు డిలీట్ చేశారు. వాళ్ళు ఆరోపణ చేసిన దాంట్లో మిగిలినటువంటి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేను చేయడం వల్ల గెలిచారని చెప్పి ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం, ఎలాన్ మస్క్ అంటే ఎవరో తెలియదని చెప్పి తను మాట్లాడడం, ఆయనకు సంబంధించి కాంట్రాక్ట్లు, సబ్సిడీలు అన్నీ కూడా, గ్రాంట్స్ అన్నిటి కూడా రద్దు చేయడం, ఇవన్నీ ట్వీట్స్ ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏంటంటే ఇక్కడ సెక్స్ స్కాండల్లో దొరికినటువంటి ఆ ఎపిస్టైన్తో డొనాల్డ్ ట్రంప్కి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ద బిగ్ బాంబ్ అని చెప్పి ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ డిలీట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత ఎలాన్ మస్కే అటు ఎపిస్టైన్కి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్తో తిరిగాడు, ఇది చూడండి అని ఫోటోలు అటు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన అభిమానులు, రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ట్వీట్ చేయడం చూసాం. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా డిలీట్ అయింది. సో ఇద్దరు మీరి తినాలి మారి తినాలి అన్నట్టుగా ఇద్దరు కూడా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్నారు. ఆఖరికి వస్తే ఇద్దరు కూడా ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. ఎందుకంటే ప్రజల్లో ఇద్దరు అబాసు పాలవుతున్నారు కాబట్టి. సో ఈ ఓవరాల్ సినారియో మీ సపోర్ట్ ఎవరికి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.